హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ధనుర్మాసంలో వేసే 21వ రోజు అండి. 21వ రోజు వేసే మల్లెపందిరండి. ఈ మల్లెపందిరి ముగ్గు ఇలా 5 చుక్కలు కానీ 7 చుక్కలు కానీ 9, 11, 13 అలా మనకున్న ప్లేస్ని బట్టి ఇలా గిరికతో చుక్కలు వేసుకొని వాటిని ఇలా ఎస్ ఆకారంలో కలుపుకుంటూ వేసుకుంటే ముగ్గు రెడీ అవుతుందండి. ఇది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ముందుగా చుక్కలు వేసుకొని వాటిని కలుపుకుంటూ వెళ్ళడమేనండి. ఈ ముగ్గు నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ప్లేస్ ఎంత పెద్దగా ఉంటే ఈ ముగ్గు అంత పెద్దగా వేసుకోవచ్చండి. మట్టి వాకిల్లో అయితే అలుకుతో కల్లాపి జల్లి వాకిలి కాస్త ఆరిన తర్వాత వరిపిండితో కనుక ఈ ముగ్గు వేస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. కన్నమ్మ పండగ రోజైతే ఈ ముగ్గు వేసి ఇందులో నవధాన్యాలు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించండి. చాలా అందంగా కనిపిస్తుందండి ఈ ముగ్గు. అమ్మమ్మల కాలంలోనైతే ఆవు పేడతో కానీ గేదె పేడతో కానీ కల్లాపి జల్లి వరిపిండితో ముగ్గులు వేస్తే చాలా అందంగా ఉండేదండి. ఇప్పుడు మనం సిటీలో ఉండడం వల్ల అదంతా కుదరదండి. ఇప్పటి రోజుల్లో అయితే కల్లాపి జల్లడానికి వీలు లేదు కదండి. మనకు పేడ అనేది దొరకదు కదా. అందుకని ఏదో ఎల్లో కలర్ ప్యాకెట్ అయితే దొరుకుతుందండి. అది పండగలప్పుడు ఆ కలర్ ప్యాకెట్ జల్లుకొని ముగ్గులు వేసుకుంటున్నారండి. కాలం ఎలా మారిపోయిందో చూడండి. ఆ రోజులే వేరు కదండి. చాలా బాగుండేవి. అందుకేనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారండి. ఇప్పుడు ఎక్కడైనా కల్లాపి జల్లి ముగ్గు పెట్టుకోవడానికి వీలుందా చెప్పండి? అందరి ఇళ్ళ ముందు సిమెంట్ రోడ్లు, ఫ్లోరింగ్ రోడ్లు, అలాగే గచ్చులు, పాల గచ్చులు చేసుకొని కాలికి మట్టి అంటకుండా ఉంటున్నాం కదండి. నాకైతే అలా పేడ కల్లాపి జల్లి దానిపైన ముగ్గులు వేసుకుంటేనే చాలా ఇష్టమండి. కానీ మా ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉంది. మాకు లోపల గచ్చేమో ఫ్లోరింగ్ అండి. ఇక కల్లాపి జల్లడానికి వీలుండదండి. మీకు ఎలా ఉంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ముగ్గులు ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తానండి. ఇలా మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అందులో నేను ఇలా స్టెన్సిల్స్ ఉపయోగించి ఇలా ముగ్గు పిండితో వేస్తున్నానండి. అందులో మీరు పద్మ ముగ్గు వేసుకోవచ్చండి. ఇలా ముగ్గు జల్లెడ వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది. ఇది ధనుర్మాసంలో వేసే మల్లెపందిరి ముగ్గండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ముగ్గుల ఛానల్ గిరికతో వేసి చూపిస్తున్నాను. నా ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోలు చూస్తున్నారండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కాస్త సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ముగ్గులతో మీ ముందుకు వస్తానండి. నా వీడియో ఎలా ఉంది, అలాగే ముగ్గు ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో చూస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.